శ్లోకాన్ని విషయాన్ని తెలుసుకుందాం మనము. ఓం అజ్ఞాన తిమరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మిలితం తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ కృపదేశే నమో ఆచార్యపాదాయ వికల్పప్రదాయ నమ ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ కృపదే భక్తివేదాంత స్వామి నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేషిని జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసారి గౌరవ భక్తి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. భగవద్గీత యథాతథము 9వ అధ్యాయం 15వ శ్లోకం విషయం తెలుసుకున్నాము. దయచేసి అందరికీ జ్ఞానయజ్ఞేన చాపన్యే జ్ఞానయజ్ఞేన చాప్యన్యే జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే యజంతో మాముపాసతే యజంతో మాముపాసతే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్త్వేన ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతోముఖం బహుధా విశ్వతోముఖం బహుధా విశ్వతోముఖం బహుధా విశ్వతోముఖం. జ్ఞాన సాధన జ్ఞాన సాధన యజ్ఞంలో నెలకొనే ఇతరులు దేవదేవుడిని అద్వితీయునిగా బహురూపునిగా విశ్వరూపములో పూజిస్తారు. దీనికి భాష్యము ప్రతిపదార్థము జగద్గురు శ్రీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రపాదుల వారి ద్వారా శ్రీల ప్రపాదికి ఈ శ్లోకము గడిచిన శ్లోకాల సారాంశము. అంటే మనం గతంలో చెప్తున్న శ్లోకాల యొక్క సారాంశము ఈ శ్లోకం అని చెప్తున్నారు. ఇక్కడ కేవలం కృష్ణ భక్తి భావనలో ఉన్నవారు, కృష్ణుడు తప్ప ఇంకేదీ తెలియని వారు మహాత్ములుగా చెప్పబడతారని భగవంతుడు అర్జునుడితో అన్నాడు. అయినా సరిగ్గా మహాత్ముని స్థితిలో లేకపోయినా నానా రకాలుగా శ్రీకృష్ణుని కూడా అర్చించేవారు కొందరున్నారు. వారిలో కొందరు ఇదివరకే ఆర్తులుగా, ఆర్థికంగా నిరుపేదలుగా, ఆర్తులుగా మరియు అర్ధార్థులుగా, జిజ్ఞాసులుగా, జ్ఞాన సాధనలో నెలకొన్న వారుగా వర్ణించబడ్డారు. కానీ ఇంకా తక్కువైన ఇతరులు ఉన్నారు. వారే 3 తరగతులుగా విభజించబడ్డారు. తనను భగవంతునితో సమానంగా అర్చించుకునేవాడు, రెండోది ఏదో భగవద్ రూపాన్ని కల్పించుకొని దాన్ని అర్చించేవాడు, 3వ వర్గం వారు భగవంతుని విశ్వరూపాన్ని అంగీకరించి దాన్ని అర్పించేవాడు. ఈ ముగ్గురులో తమను అద్వైతులుగా కలుస్తూ తమనే భగవంతులుగా అర్పించే అల్పులు చాలా ప్రబలంగా ఉంటారు. వీళ్ళు మాయావాదులు అన్నట్టు. ఇటువంటి వ్యక్తులు తమను భగవంతునిగా కలుస్తూ అదే భావనలో తమను తాము అర్చించుకుంటారు. అది కూడా ఒక రకమైన భగవద్ అర్చనయే. ఎందుకంటే తాము భౌతిక దేహాలము కాదని నిజానికి ఆత్మస్వరూపులు ఉన్న వారు అర్థం చేసుకుంటారు. కనీసం అటువంటి భావన సుస్పష్టంగా వాటిలో కనిపిస్తుంది. సాధారణంగా నిరాకారవాదులు భగవంతుడిని ఈ రీతిగానే పూజిస్తారు. ఏ రూపమైనా భగవద్ రూపమే అని ఊహించుకునే దేవతార్చకులు 2వ తరగతి వారు. ఈ భౌతిక విశ్వరూపానికి దేనిని ఊహింపలేని వారే 3వ తరగతికి చెందిన వారు. వారు విశ్వమునే పరమ రూపముగా లేక పరమతత్వంగా భావించి దాన్ని పూజిస్తారు. విశ్వము కూడా ఒక భగవద్ రూపమే. ఇక్కడ ఈ శ్లోకంలో ఈ యొక్క జ్ఞాన సాధన యజ్ఞంలో నెలకొనే ఇతరులు ఎట్లా ఉంటారు, దేవదేవుడిని ఎట్లా పూజిస్తారు, ఎన్ని రకాలుగా పూజిస్తారు అనే విషయాన్ని ఇక్కడ చెప్పండి. ఇక్కడ వాళ్ళేంటి
మన వీళ్ళు సాంప్రదాయం ఏది చెప్పింది కదా మనకు, ద్వైతులు అద్వైతులు విశిష్ట అద్వైత స్థితి కోసం ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ ఈ విషయాలను అంటే వీళ్ళు అద్వైతులు ఎట్లా ఆరాధిస్తారు భగవంతుని అంటే ఆ విధంగా అంటే నేను దేవుణ్ణి అవుతానా, ఎప్పుడు నేను దేవుణ్ణి కాదు, నేను కూడా దేవుణ్ణి అనుకుంటారు వాళ్ళు. అర్థమైందా? అంటే తనను భగవంతునితో సమానంగా కూడా భావించుకుంటారు వాళ్ళు. వీళ్ళు అద్వైతులు అన్నట్టు. మరి ద్వైతులు ఎట్లా ఆలోచిస్తారు, విశిష్టాద్వైతులు ఎట్లా ఆలోచిస్తారు అనేది కూడా మనం తెలుసుకుందాం ఈ శ్లోకం ద్వారా మనం. ఓకేనా? జ్ఞాన యజ్ఞాన చాప్యన్యే యజంతో మాముపాతుతే ఏకత్వేన పృథక్త్వేన బహుదా విశ్వతోముఖం. ఈ జ్ఞాన యజ్ఞంలో కొందరు ఎట్లా అంటే అద్వైత భావనతోటి భగవంతుని పూజిస్తారు, ఇంకొందరు పృథగ్భావం అంటే వేరే నామాలతో పూజిస్తారు. అంటే ద్వైత భావనతో ఉన్నప్పుడు ఈ స్వరూపంలో ఉన్న ఆ భగవంతుని మళ్ళీ సేవిస్తారు ఈ రెండో రకం వాళ్ళు. శాస్త్ర ప్రమాణం చాలా రకరకాలుగా చెప్పబడుతుంది. అంటే ఏకం సత్ విప్ర బహుదా వదంతి అంటే సత్యము లేకపోతే నిత్యమైన భగవంతుడు ఒక్కడే. కానీ పండితులు ఏం చేస్తారు, ఆయనను రకరకాల అనేక నామరూపాలతోటి పిలుస్తూ ఉంటారు, కొనియాడుతూ ఉంటారు, అర్చిస్తూ ఉంటారు, వేణువుల్లో పోగొడుతూ ఉంటారు భగవంతుని. భగవంతుడు ఒక్కడే, ఆయనే సర్వవ్యాపి సర్వాంతర్యామి అనేది మనకు మన ఆధ్యాత్మిక ఉన్నత స్థానంలో ఉన్న ఆచార్యులు వేదాల సారం మనకు ఈ విధంగా చెప్పబడుతుంది అన్నట్టు. అయితే ఈ సర్వజ్ఞుడైన భగవంతుడు, సర్వనియంత అయిన భగవంతుని అందరూ ఒకే రకంగా అర్థం చేసుకోలేరు. ఇది మనం ఇక్కడ తెలుసుకోవాలి. లోకో భిన్న రుచి అంటే ఒకే విధంగా కూడా ఆరాధించలేరు ఎవరు కూడా. ఎవరికి మనసుకు తోచినట్టు వాళ్ళు స్థితిలో ఉంటారు అన్నట్టు. ఈ స్థితిలో అంటే కొంతమంది మాయావాద సిద్ధాంతం ఉన్న వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారు, ఏకత్వ భావంతో జీవాత్మ పరమాత్మలు ఒకటేనని భావిస్తారు. భావించి ఏమంటారు, అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మాన్ని అని చెప్పుకుంటారు. అంటే ఈ విధంగా వాళ్ళ పరంపర కూడా వాళ్ళకి ఆ విధంగానే అందిస్తుంది అన్నట్టు. వాళ్ళు ఆ విధంగానే ఆరాధించే స్థితిలో ఉంటారు. అంటే కనీసం వీళ్ళు నేను దేహాత్మ భావనలో ఉండరు. కనీసం వీళ్ళు నేను దేహాన్ని అనే భావనలో ఉండరు. వాళ్ళు నేను ఆత్మస్వరూపుణ్ణి అనే భావనలోనే ఉంటారు. కనీసం అది వాళ్ళు ఉంటారు. అయితే వీళ్ళు జ్ఞానయజ్ఞం ఎట్లా చేస్తారంటే పరమాత్మకు సంబంధించిన జ్ఞానాన్ని సాధనంగా చేసుకొని భగవాను యందు జీవించేవాళ్ళు, పొందేవారు అని అర్థం చేసుకోవాలి ఇక్కడ మనం. అంటే అన్ని యజ్ఞాలలో జ్ఞాన యజ్ఞం సర్వోత్కృష్టమైనదిగా మనకు భగవంతుడు చెప్తున్నారు. భగవంతుడు ఎక్కడ చెప్తున్నాడు ఈ స్థితిలో, జ్ఞానయజ్ఞం ఎందుకు గొప్పదని చెప్తున్నాడు భగవంతుడు అంటే అమ్మ కృష్ణ కృష్ణ భగవంతుడు చెప్తున్నాడు ఈ యొక్క సర్వోత్కృష్టమైంది జ్ఞానయజ్ఞం అని ఎందుకు చెప్తున్నాడు మనకంటే శ్రేయాన్ ద్రవ్యమయా యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాశిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే అని చెప్తున్నాడు భగవంతుడు. అంటే ఈ యొక్క జ్ఞానయజ్ఞం కేవలం భౌతిక సంపత్తుల యజ్ఞం కంటే ఉత్తమమైనది అని చెప్తున్నాడు. కేవలం భౌతిక సంపత్తులు అంటే నువ్వు భౌతిక సంపత్తులు ఇక్కడ ఎంత సంపాదించినా అది కేవలమే, ఇది నీకు ఎప్పటికి నీ వెంట వచ్చేది కాదు.
వాటన్నిటికంటే ఉత్తమమైనది ఏంటి? ఈ యొక్క జ్ఞానయజ్ఞం. చివరికి ఈ యొక్క అన్ని రకాల కర్మయజ్ఞాలు దివ్య జ్ఞానంలోనే పరిసమాప్తం అవుతాయని చెప్తున్నాడు భగవంతుడు. భగవద్గీత 4వ అధ్యాయం చెప్తున్నాడు మనకి ఈ విషయాన్ని. అయితే ఈ యొక్క జ్ఞానాగ్ని సర్వకర్మాని భస్మ సాత్కురుతే సదా అంటే ఈ జ్ఞానాగ్నిలో కర్మలన్నీ కూడా నశిస్తాయి. జ్ఞానాగ్ని అంటే మనకి అర్థం చేసుకోవాలి, మనం ఒక భక్తి మాత్రమే కాదు నేర్చుకునేది, జ్ఞానంతో కూడుకున్న భక్తిని మనం నేర్చుకుంటున్నాం. ఎప్పుడైతే మనకు జ్ఞానం పెరుగుతుందో భగవంతుడి కోసం ఏం చేయొచ్చు ఏం చేయకూడదు, ఒక భక్తుడు అనేవాడు ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఎలా ఆచరించాలి ఎలా ఆచరించకూడదు ఇవన్నీ కూడా మనకు అందించడం జరుగుతూ ఉంటుంది అన్నట్టు ఈ యొక్క శిక్షణలో. దీన్ని జ్ఞానాగ్ని అంటారు. అర్థమైందా? మనం కర్మలన్నీ కూడా ఎందుకు నశిస్తాయి మరి ఈ జ్ఞానాగ్నిలో? ఎందుకు నశిస్తాయి అంటే మనం ఏ కర్మలో ఆ కర్మలు చేస్తాం, దైవిక పుణ్య కర్మలన్నీ చేస్తాం, మనం తద్వారా ఉద్ధరించబడతాం. ఎందుకు చేయకూడదో పాప కర్మలు మనం మళ్ళీ తిరిగి ఈ యొక్క జన గర్తంలో పడకుండా, జనమన చక్ర పరిగర్తంలో పడకుండా ఉండే పాప కర్మలన్నీ నశించే స్థితి ఇది మనకు అర్థమవుతుంది అన్నట్టు. పుణ్యకర్మలు చేసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా దివ్య కర్మలు ఆధ్యాత్మిక దివ్య కర్మలు చేసుకున్న కొద్దీ దైవిక కర్మలు చేసుకున్న కొద్దీ ఆటోమేటిక్ గా మనకు ఉన్నటువంటి పాప కర్మలన్నీ కూడా క్షీణించిపోతా ఉంటాయి. ఆ విధంగా ఈ యొక్క ఏమి చేయాలి ఏమి చేయకూడదని జ్ఞానం, ఈ జ్ఞానాగ్నిలో ఈ యొక్క కర్మలన్నీ కూడా నశించిపోతాయి అనేది అర్థం చేసుకోవాలి. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు దుర్యోధనాదులు ఉన్నారు. దుర్యోధనాదులు విద్య నేర్చుకుంటారు పాండవులతో పాటే. విద్య నేర్చుకొని వారి కర్మానుసారం వారి యొక్క అహంకారంతో ఏం చేస్తాడంటే నాకు నచ్చింది నాకు నచ్చినట్టుగానే ఉండాలని కర్మలు చేసుకుంటూ పోయి చివరికి భయంకరమైన చావు చేస్తారు దుర్యోధను. కానీ అదే గురువుల దగ్గర విద్య నేర్చుకున్నటువంటి పాండవులు ధర్మాన్ని ఆశ్రయించి ఉండి సక్రమమైన కర్మలు చేసుకుంటూ దైవికమైన కర్మలు చేసుకుంటూ చివరికి విజయాన్ని పొంది విజయలక్ష్మి వరింపజేసుకొని ఆ యొక్క రాజ్య లక్ష్మి వాళ్ళు ఆధీనంలో పెట్టుకుంటారు అన్నట్టుగా. కేవలము భగవంతుడు అందించిన వేదాలు అందించిన గురు పరంపర అందించిన కర్మలు చేసుకుంటూ. అయితే జ్ఞానం మనిషిని ఎట్లా అంటే ఇప్పుడు కర్మలు ఎప్పుడైతే నశిస్తాయో మనకు బంధాలు లేనట్లే అని అర్థం చేసుకోవాలి. ఈ యొక్క బంధాలు లేనివాడు విముక్తిని వెంటనే పొందగలుగుతాడు. నాకు ఇది కావాలి అని కోరికతో చనిపోయింది అనుకో వాడికి అది బంధమే, వాడు మళ్ళీ పుట్టాల్సి వస్తుంది. అందుకనే ఏ కోరిక అనేది జీవుడికి ఉండకూడదు, భగవద్ధామానికి వెళ్ళిపోవాలి మనం ఉంటే. అది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. అయితే జ్ఞానం మనిషిని ఏం చేస్తుందంటే పవిత్రులుగా చేస్తుంది. ఎందుకు పవిత్రులుగా చేస్తుంది? సత్కర్మలను మాత్రమే ఆచరించే విధంగా చేస్తుంది, దుష్కర్మలను ఆచరించకుండా ఆపుతుంది ఈ యొక్క జ్ఞానం అనేది. మరి జ్ఞానికి కూడా జ్ఞానాత్మై వమే మతం అని భగవంతుడు అభిప్రాయంగా చెప్తాడు అన్నట్టు. అంటే ఒక జ్ఞానం పొందిన వ్యక్తికి తనకు భేదం ఉండదు అని చెప్తాడు. ఎందుకు? నేనేం చెప్తానో ఆ జ్ఞాని కూడా అదే ఆచరిస్తాడు, ఇక్కడ భేదమే ఉండదు అని చెప్తున్నాడు భగవంతుడు. అది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. అంటే ఈ సృష్టి మొత్తం కూడా ఈ అంతర్బాహ్యాలలో దర్శిస్తుంటారు. అంటే బాహ్య అభ్యంతరాలలో కూడా ఈ సృష్టి అంతటా కూడా దర్శిస్తుంటారు అన్నట్టు. దీన్ని ఏమంటారు? సర్వాత్మ భావన అంటారు. ఇది కలిగి ఉంటారు అన్నట్టు. ఎక్కడ మాయావాద సిద్ధాంతులు ఏం చెప్తారు? మళ్ళీ సర్వం కలుగుదం బ్రహ్మ అని చెప్తారు. అది తెలుసుకోవాలి. అంటే మన శాస్త్రాలు ఇంకా చెప్తాయి, ఏకో దేవ సర్వభూతేషు గూఢ సర్వవ్యాపి సర్వభూతాంతరాత్మ అధ్యక్ష సర్వభూతాది వాస అని చెప్తుంది శాస్త్ర ప్రమాణం. సాక్షి చేత కేవలో నిర్గుణశ్చ అని మనకు ఉపనిషత్ ద్వారా చెప్పబడుతుంది. అంటే మనకు ఉన్నటువంటి సర్వ ప్రాణికోట్లో కూడా ఈ యొక్క అక్షరుడుగా ఉన్నది అవ్యక్తంగా నుండి సర్వవ్యాపి అయి నెక్స్ట్ ఈ సర్వభూతాం ఆత్మ స్వరూపుడై ఉన్నటువంటి మళ్ళీ ఈ సమస్త ప్రాణకోటికి సర్వాధిష్టానమై ఉన్నటువంటి స్థితి, ఈ యొక్క సమస్త ప్రాణకోటికి కర్మఫల ప్రదాత అయి ఈ యొక్క బుద్ధికి సాక్షి అయి ఉన్న చైతన్య స్వరూపమే ఆ యొక్క
పరమాత్మ ఒక్కడే అనే విషయాన్ని మనం శాస్త్ర ప్రమాణాలు చెప్తున్నాయి మనకు ఆత్మ ఒక్కటే, ఉపాధులే అనేకము. మరి సాగరం ఒక్కటే, మనకు కెరటాలు అనేకం ఉన్నాయి, సూర్యుడు ఒక్కడే, కిరణాలు అనేకం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఆత్మ ఒక్కటే కానీ ఉపాధులు కూడా నేనే అనుకుంటే కరెక్ట్ కాదు. మళ్ళీ ఇక్కడ సాగరం ఒకటే ఉన్నది కానీ ప్రతి కెరటం కూడా నేనే అనుకుంటే కరెక్ట్ కాదు. ఇక్కడ సూర్యుడు ఒక్కడే ఉన్నాడు, కిరణాలు అనేకం, ప్రతి కిరణం కూడా సూర్యుడు కాలేదు, ప్రతి కెరటం కూడా సాగరం కాలేదు, ప్రతి ఉపాధి కూడా ఆత్మ కాలేదు. ఈ యొక్క పరమ సత్యాన్ని మనం గురూపదేశ సాధనల ద్వారా ఎప్పుడైతే గ్రహిస్తామో ఆ భగవంతుని ఉపాసించి కృతకృతులం కావచ్చు మనం. ఇది విషయం తెలుసుకోవాలి మనం ఫస్ట్. అంటే జీవుడు దేవుడు ఒకడు కాదు, జీవాత్మ జీవాత్మే, పరమాత్మ పరమాత్మే అనే విషయాన్ని మనం. కానీ జీవాత్మ ఉనికికి కారణం పరమాత్మ, కెరటాల ఉనికికి కారణం సాగరం, ఉపాధులకు ఉనికి కారణం ఈ యొక్క ఆత్మ. కిరణాలు వాటి మూలం ఎక్కడి నుండి వస్తుంది? సూర్యుడి నుండి వచ్చేది. ఇక రెండో రకం వాళ్ళు ఎట్లుంటారు? వీళ్ళు ద్వైత భావన కలిగి ఉంటారు అన్నట్టు. ద్వైత భావన అంటే స్వామి సేవకు సంబంధం. మనం దాసాను దాసులు అని చెప్పుకుంటాం, గుర్తుందా? ఇది ద్వైత సిద్ధాంతం విధానం. స్వామి సేవ సంబంధం కలిగి ఉండడం అంటే భగవంతుడు ఒక్కడే, కానీ అన్య దేవతలు ఉంటారు కదా, మిగతా వాళ్ళు కూడా వాళ్ళ పట్ల కూడా ఆరాధన భావన కలిగినట్టు అంట వాళ్ళు అన్నట్టు. అంటే మనం భగవంతుని మనం ఆరాధిస్తాం, భగవంతుని ప్రతినిధులైన ఇతర దేవతలను కూడా మనం గౌరవిస్తాము, ఆరాధిస్తాము. అట్లనే మనం వాళ్ళు భగవంతుడు సమానం అని మనం చెప్పము, ఎందుకంటే మనకు ఆ జ్ఞానం శాస్త్ర ప్రామాణికంగా గురు ప్రామాణికంగా మనకు అందుతుంది కాబట్టి. మొదటి స్థాయి వర్గం వాళ్ళు ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మనం ఇంతకుముందు, వాళ్ళు అహం బ్రహ్మాస్మి అనుకుంటే రెండవ వర్గం వాళ్ళు ఏం చేస్తారు? భగవంతునికి ప్రతినిధులుగా చెప్పబడే పంచభూతాలలో ఆదిత్యుడు, విష్ణువు, ఇంద్రుడు, చంద్రాది దేవతల్లోనూ పృథక్ భావంతో అంటే వేరు భావంతో పూజించేవారు మళ్ళీ కొందరు ఉంటారు. మళ్ళీ ఇక్కడ మనుషులలో జాతులు వేరు, దేశాలు వేరు, కులాలు వేరు, ఆచారాలు వేరు, సంస్కారాలు వేరు, ఈ మతాలు వేరు, అభిమతాలు వేరు, ఆరాధ్య దైవాలు కూడా వేరు. కొందరికి తిరుమలలోని వెంకటేశ్వరుడు అంటే ఎంతో భక్తి ఉంటుంది, మళ్ళీ కొందరికి భద్రాద్రి వాసుడు శ్రీరామచంద్రుడు అంటే పరమ భక్తి ఉంటుంది, మళ్ళీ ఇంకా కొందరికి అన్నవరం సత్యనారాయణ స్వామిని ఆరాధిస్తారు, అమిత భక్తి ఉంటుంది. ఇంకొందరు ఎలా ఆరాధిస్తారు? కాశీ విశ్వేశ్వరుణ్ణి అంటే ఎంతో మక్కువ ఉంటుంది. ఈ విధంగా రకరకాలుగా అలా ఆరాధించే స్థితులు ఉంటుంది. భగవంతుడు ఒక్కడే, నామాలు అనేకము, కానీ మూలం ఎవరు అనేది తెలుసుకోవాలి మనం. ధ్యేయం ఒకటే, మార్గాలు అనేకం. ఎట్లా కృష్ణుడు అర్జునుడు చెప్తున్నాడు, జ్ఞాన యోగం చేయమంటాడు, హఠయోగం చేయమంటాడు, ఆ యోగం ఈ యోగం, రకరకాల యోగాలు చెప్తాడు. ఇవరికి భక్తి యోగాన్ని ఆచరించాడు. పరమాత్మ ఒక్కడే, ఉపాసన మార్గాలు భిన్నం కావచ్చు, కానీ భగవంతుడు అయితే ఒక్కడే. అంటే భగవంతుడు కూడా బహుదా విముఖం, అంటే విశ్వమంతా పరివ్యాప్తమై ఉన్న విశ్వరూపుడు ఒక్కడే అన్నట్టు, అనేక రూపాలుగా ప్రకాశించేవాడు అన్నట్టు. అదోక్షరుడు అంటారు భగవంతుడు. అందుకే అన్ని మార్గాలు కూడా మొదటి వర్గం మనం చెప్పుకున్న వాళ్ళు ఏం చేస్తారు? నిరాకారవాదులు నిరాకార పరబ్రహ్మని సేవిస్తారు అన్నట్టు. రెండవ రకం వాళ్ళని కూడా చెప్పుకున్నాం మనం ఇక్కడ. వాళ్ళు ఏం చేస్తారు? సగుణ సాకార తత్వాన్ని అర్పించే స్థితిలో ఉంటారు అన్నట్టు వాళ్ళు. అంటే అవతార తత్వంలో ఇట్లా ఆరాధించే విధానాలు ఉన్న వాళ్ళకు ప్రగాఢమైన విశ్వాసం ఉంటుంది అన్నట్టు. అయితే ఈ రెండు వర్గాల్లో కూడా అంతర్గతంగా అంతర్లీనంగా ఉన్నది అనన్యమైన భక్తి మాత్రము. ఈ యొక్క అనన్యమైన భక్తి అనే సూత్రం ఏదైతే ఉందో వీళ్ళను ఒక ఎవరి మార్గంలో వాళ్ళను భక్తి ఆరాధన చేసుకునే స్థితిలో ఉంచుతుంది. అందుకని మనము ఎవరిని కూడా మనము తగ్గించి మాట్లాడకూడదు. ఎందుకంటే నిరాకారవాదైనటువంటి మాయావాద సిద్ధాంతి అయినటువంటి ఎవరు ఆదిశంకరాచార్యులు కూడా తన దేహాన్ని కాపాడుకోవడానికి దేవదేవుడైన నరసింహస్వామిని అర్థిస్తాడు. కరావలంబ స్తోత్రం చేసి, నరసింహ కరావలంబ స్తోత్రం చేసి భజ గోవిందం అని చెప్తాడు చివరికి. అంటే
చివరికి మనం చేరుకునేది నేర్చుకోవాల్సింది ఏదైతే ఉందో అది అర్థం చేసుకోవాలి. అంటే చిత్తశుద్ధితోటి భగవంతుని మనం అన్వాసించే విధానంలో అకుంఠిత దీక్ష ఉన్నప్పుడు మన గమ్యాన్ని మనం చేరుకోగలుగుతాం. భగవంతుడు దేవదేవుడైన వాడు భక్త సులభుడు, కరుణాసింధు. ఆయన నదులన్నింటినీ కూడా సాగరం ఎట్లయితే తనలో విముర్చుకుంటుందో అదే విధంగా జ్ఞానులను కూడా, భక్తులను, సర్వాత్మ భావం కలిగిన జీవులను, లోక కళ్యాణం కోసం కృషి చేసే సేవా నిరతులు ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా భగవంతుడు ఆశ్రయం ఇస్తాడు, హక్కును చేర్చుకుంటాడు భగవంతుడు. అంటే భగవద్గీతలు చెప్తున్నాడు, ఏ యదామాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః అని చెప్తున్నాడు భగవంతుడు. అంటే భక్తులు నన్ను ఏ విధంగా పూజించుకుంటున్నారో వాళ్ళకు ఆ విధంగానే వారిని అనుగ్రహిస్తాను నేను. వాళ్ళ మార్గాలు వేరే ఉండొచ్చు, గమ్యం నేనే, పరమాశ్రయుడను నేనే అయి ఉన్నాను అని చెప్తున్నాడు భగవంతుడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే జ్ఞాన యజ్ఞం అంటే ఈ యొక్క జ్ఞాన మార్గం ద్వారా ఈ భగవంతుని ఉపాసన చేసి ఈ మార్గం ద్వారా భగవంతుని చేరుకోవచ్చు. అలాగే మరికొందరు నిష్కామ కర్మ మార్గం ద్వారా అనన్య భక్తులై ఆ భగవంతునే పరమాశ్రయుగా భావించి భగవంతుని సేవించి భజించి మోక్ష ప్రాప్తి వారు ఎంతో భక్తులు ఉన్నారు. అంటే భగవంతుడు విశ్వతోముఖుడు, అంటే విశ్వమంతా వ్యాపించిన తత్వ స్వరూపుడు అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ మార్గాలు వేరు అయినా గమ్యం ఒక్కటే. అది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఈ శ్లోకం ద్వారా. కొన్ని సందేహాలు ఉన్నాయి, నివృత్తి చేయండి. కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఈ యొక్క జ్ఞాన సాధన యజ్ఞంలో నెలకొన్న వాళ్ళు భగవంతుని ఎలా పూజిస్తారు? ప్రశ్న. 3 రకాలుగా పూజిస్తారు ప్రభుజీ. ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతం. మరి కృష్ణ భక్తి తప్ప ఇంకేది తెలియని వాళ్ళను ఏమంటారు అని చెప్తుంది ఇక్కడ శ్రీనివాస్ ప్రభు. శ్రీనివాస్ ప్రభు కృష్ణుడు కృష్ణ భక్తి తప్ప ఇంకేది తెలియని వాళ్ళని ఏమని పిలుస్తారని చెప్పబడుతుంది. మహాత్ములు. రాజశేఖర్ ప్రభు మహాత్ములు అంటున్నారు. మరి ఆ మహాత్ముల స్థితిలో లేకపోయినా నానా రకాలుగా అర్చించే వాళ్ళు కొందరు, వాళ్ళు ఎవరు? భావన మాత్రం చెప్పమ్మా. ద్వైత సిద్ధాంతం దానికి ఎన్ని పక్షాలు కదా ప్రభుజీ వాళ్ళు. హరే కృష్ణ ప్రభుజీ. అందరూ ద్వైత సిద్ధాంతం కిందికే వస్తారు కదా ప్రభుజీ. చెప్పండి మొత్తం. కొన్ని రకాలుగా ఉన్నారు, ఎవరు వాళ్ళు? నానా రకాలుగా కృష్ణుని అర్పించే వాళ్ళు కొందరున్నారు, వాళ్ళు ఎవరు? చెప్పండి, క్లియర్ చెప్పండి. చెప్తున్నారు ఆర్తులు, జిజ్ఞాసులు, అర్థార్థులు ప్రభుజీ. మరి 3 తరగతులు విభజించబడ్డ వాళ్ళు ఎవరు? సిద్ధాంతాల ప్రభుజీ. ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం. ఇప్పుడు మనం చెప్తున్నాం కదా, మొదటిది తనను తాను భగవంతునితో సమానంగా అర్పించుకునే వాళ్ళు, రెండోది
ఏదో భగవద్ రూపాన్ని ఏదో ఒకటి కల్పించుకొని దాన్ని అర్పించేవాళ్ళు. మూడోది ఎవరు? భగవంతుని విశ్వరూపాన్ని అంగీకరించి దాన్ని అర్పించేవాళ్ళు. నిరాకారవాదులు భగవంతుని ఏ విధంగా పూజిస్తారు? ఏదో ఒక రూపంలో పూజిస్తారు. రాజశేఖర్ ప్రభు ఉన్నారా? లేరు ప్రభుజీ. ఉన్నారా లేరా? లేరు ప్రభుజీ. లేరా? ఎందుకు ఎట్టెళ్ళారు? బయటికి వెళ్ళారు ప్రభు. చెప్పండి ఎవరైనా. నిరాకారవాదులు ఏ విధంగా పూజిస్తారు? నేను చెప్తా ప్రభుజీ. చెప్పండి. ఏకత్వంగా భావిస్తూ ఇది వాయిస్ డిస్టర్బ్ అవుతుంది ఏంటమ్మా? సరే, ఇదంతా డిస్టర్బ్ అవుతుంది అంటారు. ఇప్పుడు ఆఫ్ చేద్దాం. లేదు వాయిస్ డబుల్. తాము భౌతిక దేహం కాదని ఒక్కసారి ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళది పెట్టుకోండి. ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళది ఒక్కటే ఓపెన్ కావాలి, మిగతాదందరూ మ్యూట్ అయిపోవాలి. అప్పుడు వాయిస్ మంచిగా వినబడుతుంది. ఒకళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఇంకొకళ్ళు మాట్లాడకండి దయచేసి. అప్పుడు సైలెన్స్ గా ఉండి మంచి క్లాస్ ఎవరు ఏం చెప్తున్నారు అనేది వినబడుతుంది. ఓకే, వీరిది మాత్రం మీరు ఒక్కళ్ళు బయటకు వచ్చి మాట్లాడండి అమ్మా. ఓకే మాట్లాడి. నిరాకారవాదులు తాము భౌతిక దేహము కాదని ఆత్మస్వరూపులని అర్థం చేసుకుని భగవంతుని ఈ నిరాకారవాదులుగానే ఆత్మస్వరూపులాగానే పూజిస్తారు. ఏ రూపమైనా భగవద్ రూపం అని ఊహించుకునే దేవతార్చకులు రెండవ తరగతి వారు. మరి జీవాత్మ పరమాత్మ ఒకటే అని భావించే వాళ్ళు ఎవరు? రెండవ తరగతి వాళ్ళు. ఏ నిరాకారవాదులే. జీవాత్మ పరమాత్మ ఒకటే అని భావించే వాళ్ళు నిరాకారవాదులే. జీవాత్మ పరమాత్మ ఒకటే అని నిరాకారవాదులు పూజిస్తారు. మరి ఇక్కడ ఆత్మకు ఉపాధులకు ఎలాంటి పోలిక చూపించారు? ఆత్మ ఒకటే అని చెప్పిండు, ఉపాధులు అనేకం అని చెప్పబడింది. ఉపాధులు అంటే హరే కృష్ణ. హరే కృష్ణ. ఉపాధులు అంటే ఏమిటి? ఉపాధుల ఆత్మ ఒకటే, ఉపాధులు అనేకం. ఈ ఆత్మ ఒకటే, ఈ దేహాలు అనేకం. అది ఉపాధి. దేహం అనేది ఉపాధి. సాగరం ఒకటే, అందులో ఉన్న కిరటాలు అనేకం. ఎన్నో కిరటాలు వస్తూ ఉంటాయి. సూర్యుడు ఒక్కడే, కిరణాలు ఎన్నో అనేకమైన కిరణాలు వస్తూ ఉంటాయి. అర్థమైందా? అర్థమవుతుంది ప్రభుజీ. క్వశ్చన్ మళ్ళీ అర్థం కాలే ప్రభుజీ, మళ్ళీ చెప్పండి. ఆత్మ ఒక్కటే, ఉపాధులు అనేకం అంటే ఏమిటి అని అడిగాను. ఉపాధులు అంటే రకరకాల దేహాన్ని తీసుకుంటేది ఈ యొక్క జీవాత్మ కర్మలను బట్టి. ఇవాళ మంచిగా పుట్టచ్చు, రేపు పక్షిగా పుట్టచ్చు, ఎల్లుండి పాముగా పుట్టచ్చు. మన కర్మలను అనుసరించి రకరకాల దేహాలను స్వీకరిస్తూ ఉపాధులను స్వీకరిస్తుంది ఆత్మ. ఉపాధి అంటే బయట మనకు ఉపాధి అంటే మనం జనరల్ గా మనము ఏదో పని చేసుకొని బతకడానికి ఉపాధి దొరికిందా అంటున్నాం. అది కాదు. ఉపాధి వేరు, ఉపాధి వేరు.
అర్థమైందా? అంటే ఇప్పుడు మా ప్రభుజీ ఆత్మ అన్ని రకాల జీవులలో ఉంటదిగా ప్రభుజీ. అదే మరి అన్ని రకాల దేహాలలో ఉంటది. ఇదేంటిది స్థావర జంగమ ప్రాణులన్నింటిలో ఉంటది. అలా ఇంకా మనము గమ్యం చేరాలంటే ఏ విధంగా మనం భగవంతుని ఆశ్రయించాలి? ఏ కోరికలు ఉండద్దు ప్రభుజీ, కోరికలు లేకుండా ఉండాలి. చిత్తశుద్ధితోటి వేద ప్రమాణాలు అందించినటువంటి మార్గంలో, యుగ ధర్మం అందించినటువంటి మార్గంలో మనం వెళ్తే తప్పకుండా మన లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం. అలాగే మనకు శాస్త్ర ప్రమాణాలలో కొన్ని ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చేరుకోవాలంటే గురువు కావాలి. మనకు గురువు కావాలంటే గురువు కావాలంటే మనకు ఒక విధానం ఇవ్వడం జరిగింది వేద ప్రమాణాలలో. అంటే గృహస్థేన దిశే నన్మంత్ర తన్మంత్ర శీఘ్ర సిద్ధిద వానప్రస్థేన యతిన చిరకాల ఫలప్రదం. మంత్ర ఉపదేశంనకు అర్హుల ఫలము. మంత్రం ఉపదేశం చేయాలంటే ఒక గురువు దగ్గర తీసుకోండి. ఎలాంటి వారి దగ్గర మనం మంత్రాన్ని స్వీకరించాలంటే మంత్ర స్వరూప స్వభావ ఫల విషయాన్ని తెలిసినటువంటి గృహస్థుని వద్ద మంత్రోపదేశము మనకు సిద్ధి గావిస్తుంది అని చెప్తుంది వేద ప్రమాణం. వానప్రస్థుల వద్ద గాని, సన్యాసుల వద్ద గాని, శ్మశానం నందు నివాసము ఉండే వారి వద్ద గాని, పెళ్లి లేని యతి రూపం ధరించిన వారి వద్ద గాని ఆ మంత్రోపదేశం పొందినతో ఏమవుతుందంటే ఆ మంత్రము నియమ నిష్ఠలతోటి జపించినను ఫలం మాత్రము జన్మాంతరమున పొందవచ్చును. అది నీవు జీవించినంత కాలం లోపు కూడా ఫలము చూడలేవు అని వేద ప్రమాణం చెప్తుంది. అర్థమవుతుందా? యతీశ్వరుల దగ్గర, శ్మశానంలో ఉండే వాళ్ళ దగ్గర, సన్యాసుల దగ్గర, వానప్రస్థుల వద్ద ఇట్లా స్వీకరించేస్తే ఫలించదు, ఫలం చూడలేవు మన జీవించినంత కాలం అని వేద ప్రమాణం చెప్తుంది. అందుకని గృహస్థేన దిశేన మంత్ర తన్మంత్ర శీఘ్రం సిద్ధిద వానప్రస్థేన యతిన చిరకాల ఫలప్రదం అని చెప్తుంది. మరి ఎవరి వద్ద మంత్ర దీక్ష పొందాలని చెప్తుంది వేద ప్రమాణం? గురువు దగ్గర. ఎవరి వద్ద పొందాలి? జ్ఞానము కలిగిన గృహస్థ దగ్గర. విదురేన దిశేన్ మంత్ర దాంబికేన కదాచన గృహ్ణీయాన్న గృహ్ణీయాత్ వర్షయేత్ బ్రహ్మచారిణం. అంటే భార్య మరణించిన వాని వద్ద మంత్రోపదేశం పొందరాదు, దాంబికుని వద్ద మంత్రోపదేశం పొందరాదు, బ్రహ్మచారి వద్ద మంత్రోపదేశం పొందరాదు, దురాచారవంతుల వద్ద, అతి ధనాశ పరుని వద్ద మంత్రోపదేశం పొందరాదు, జూద క్రీడలు వాటిలో ఆసక్తి కలిగిన వాళ్ళ వద్ద మంత్రోపదేశం పొందరాదు. అంటే అనుష్ఠానము ఆచరించని వాళ్ళ వద్ద ఈ యొక్క మంత్రోపదేశాన్ని పొందకూడదు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇలా అన్యాయ స్థితిలో ఉన్న వాళ్ళ దగ్గర మనం ఎప్పుడు కూడా మంత్రాన్ని స్వీకరించకూడదు. ఒకవేళ అలా స్వీకరిస్తే అన్యాయము అధర్మం ఆచరించిన వాళ్ళ దగ్గర స్వీకరిస్తే ఇది మహాపాతక స్థితిలో ఉంటుంది అని తెలుసుకోవాలి. అది విషయం. ఇంకెవరికైనా ఏమైనా సందేహాలున్నాయా? హరే కృష్ణ, దండోత్సవం ప్రభు. ఈ శ్లోకాన్ని చెప్తూ జ్ఞాన సముపార్జన చేస్తూ ఉంటే మన కర్మల నుండి మనం బయటపడతామని చెప్తారు కదా. ఇప్పుడు నిన్న మనం ప్రస్తావించినప్పుడు ఒక పుణ్యకర్మ పాపకర్మను చెరపలేదు, పుణ్యకర్మ ఫలితం పుణ్యకర్మలే, పాపకర్మ ఫలితం పాపకర్మలే అన్నారు కదా. అవును. మరి జ్ఞానాన్ని సముపార్జిస్తూ ఉంటే మన పాపకర్మలు ఇక్కడ పాయింట్ నాకు అర్థమైంది. మీరు చెప్పే పాయింట్ నాకు అర్థమైంది. ఏంటంటే పుణ్యం చేస్తే పుణ్యకర్మలు, పాపం చేస్తే పాపకర్మలు. అయితే జ్ఞానం సంపాదించినప్పుడు ఏది పుణ్యకర్మం ఏది పాపకర్మం అనే ఇంగిత జ్ఞానం సాధకునికి వస్తుందా లేదా?
వస్తుంది. వచ్చినప్పుడు అతని పాప కర్మల పరంపర ఆగుతుందా లేదా? అవును, ఆగుతుందా లేదా? ఆగుతుంది, మరి పుణ్యకర్మల పరంపర పెరుగుతుందా లేదా? పెరుగుతుంది. ఇంకా సందేహం ఏముంది అక్కడ? అవును ప్రభు. అంతే. అందుకే జ్ఞానం మనల్ని పవిత్రం చేస్తుందని చెప్పారు కదా ప్రభు. అది జ్ఞానం మనల్ని పవిత్రం ఎందుకు చేస్తుందంటే ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది ఆచరించాలి, ఏది ఆచరించకూడదు, ఎలా భావన చేయాలి, ఎలా భావన చేయకూడదు, ఇవన్నీ కూడా మనకు అందించేది ఈ జ్ఞానం. ఓకేనా? ఇంకా ఇంకేమైనా సందేహాలు ఎవరికన్నా? ఒక్కసారి ద్వైతము అద్వైతము కోసం ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్పండి. ద్వైతం ఏంటి, అద్వైతం ఏంటి? అద్వైతులు అంటే ఎవరంటే జీవాత్మ మాయవాద సిద్ధాంతులు. జీవాత్మ పరమాత్మ ఒకటే అని చెప్తారు. ద్వైతులు ఎవరంటే మన పరంపరా విధానం అంటే భగవంతుడు భగవంతుడే, జీవుడు జీవుడే. జీవుడు ఎప్పుడు సేవక స్థితిలోనే ఉంటాడు భగవంతుడికి. విశిష్టాద్వైతం ఏం చెప్తుంది? ఏ జీవి అయినా భగవంతుని మోక్షం పొందగలుగుతుంది అని చెప్తుంది విశిష్టాద్వైతం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు శ్రీకాళహస్తీశ్వరుని దగ్గర ఒక ఏనుగు, ఒక సాలెపురుగు, ఒక సర్పము ఎలా అయితే భగవంతుని అనుగ్రహాన్ని పొందాయో ప్రతిది కూడా భగవంతుని అనుగ్రహాన్ని పొందడానికి అర్హతనే కలిగి ఉంటాయి. ఇప్పుడు గజేంద్ర మోక్షంలో అక్కడ ముసలి, అక్కడ ఏనుగు మోక్షాన్ని పొందే లేవా? ఆ విధంగా ప్రతిది కూడా మోక్షానికి అర్హత కలిగి ఉంటుందని విశిష్టాద్వైతం చెప్తుంది. వీళ్ళు అనన్య భక్తి చేస్తారని చెప్పారు కదా. ద్వైతము ప్లస్ విశిష్ట అద్వైతము రెండు ఒకటే. ద్వైతంలో ఏం చెప్పబడుతుందంటే భగవంతుడు భగవంతుడే, జీవుడు జీవుడే. అవునా కదా? జీవుడు ఎప్పుడు దేవుడు కాడు. అయితే జీవుడు దేవుడు అవుతాడు ఎప్పుడన్నా? కాదు. కానీ అద్వైత సిద్ధాంతంలో జీవుడు నీ దేవుడు ఒకటే అని చెప్తారు. నీవే దేవుడు కావచ్చు అని చెప్తారు. అర్థమైందా? అది తేడా ఈ మూడు. ఓకేనా? ఇంకేమైనా సందేహాలు ఎవరికైనా? ద్వైతం అంటే దాసాన దాసుడు అని చెప్పింది కదా ప్రభు. ద్వైతం అంటే మనది బ్రహ్మ మధ్వ గౌడీయ వైష్ణవ సాంప్రదాయం ఏదైతే చెప్తున్నారో ఆ విషయమే ద్వైతం చెప్తుంది. జీవుడు జీవుడే, దేవుడు దేవుడే. జీవుడు వేరు, పరమాత్మ వేరు. ఓకే. హరే కృష్ణ. ధన్యవాదాలు.